Welcome to SB News. వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సంబంధించిన ఒక వ్యక్తి ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుండి కాంగ్రెస్ పార్టీలో జిల్లా సెక్రటరీ స్థాయికి ఎదిగారు. ఆయన ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాం. అసలు పినపాక ఏజెన్సీలో మారుమూల ప్రాంతంలో పుట్టి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి తను జీవితాంతం కృషి చేసి ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఉపాధ్యాయ వృత్తిని కాదనుకొని కాంగ్రెస్ పార్టీకి సేవ చేయాలి, యువత రాజకీయాల్లోకి రావాలి అని రాహుల్ గాంధీ పిలుపుతో తను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇప్పటికి 20 సంవత్సరాలు ఇంచుమించు తను 18 years నుంచి కూడా ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా తను కాంగ్రెస్ పార్టీలో మనుగడ సాగిస్తూ నేడు జిల్లా సెక్రటరీ స్థాయికి ఎదిగారు. ఆయన ఎవరో కాదు, మన దుగ్నేపల్లి ప్రాంతానికి చెందిన పినపాక మండల వాసి బోడ రమేష్. ఆయన ఎస్బీ న్యూస్ లో భర్తీ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి రమేష్ గారు. నమస్తే అండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. ముందట ఉపాధ్యాయ వృత్తిలో ఉండి అసలు పార్టీ వైపు ఎందుకు రావాలనిపించింది మీకు? నేను ఉపాధ్యాయుడిగా ఉండి నేను ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా వరకు ప్రిపేర్ అయ్యానండి. ఆ క్రమంలో నేను ఒకటే అనుకున్నా, ఏదైనా గ్రూప్స్ రాయాలనే ఆలోచన ఫస్ట్ నుంచి గ్రూప్స్ రాయాలనే ఆలోచన ఉండేది. ఈ గ్రూప్స్ రాయాలనే ఆలోచన నుంచి గ్రూప్స్ అంటేనే అడ్మినిస్ట్రేషన్ భాగంలో ఉండేది. ఆ గ్రూప్ అడ్మినిస్ట్రేషన్ అలా అయినా మనం ప్రజలకు సేవ చేయాలి, ఈ పొలిటికల్ సిస్టంలో అయినా ప్రజలకు సేవ చేయాలి, పొలిటికల్ సిస్టంలో ప్రజలకు అత్యంత చేరువ అవడానికి అవకాశం ఉంటుంది నాకు ఆలోచనతో నేను ఈ పొలిటికల్ సిస్టంలోకి రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు అక్కడికి సెయింట్ మేరీ స్కూల్స్ కానీ మిగతా స్కూల్స్ కానీ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు ఎవరు ఆదర్శంగా తీసుకొని మీరు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ రాజకీయ రంగంలో కనుక పెట్టారు? ఇక్కడ వచ్చేసి రాహుల్ గాంధీ గారు ఏదైతే పిలుపునిచ్చారో, బట్టి విక్రమార్క గారు ఏదైతే పిలుపునిచ్చారో, ఈ యొక్క అంశాలను నేను దృష్టిలో పెట్టుకొని యువత రాజకీయాలకు రావాలనేటువంటి వారి యొక్క పిలుపుతోటి నేను కూడా ఈ ప్రాంతం నుంచి రాజకీయాల్లోకి రావడం జరిగింది. ముఖ్యంగా సార్ మీ గురించి చెప్పుకోవాలంటే, ఇప్పుడు మీరు నాకు తెలిసి దీంట్లోకి వచ్చినామంటే మీరు దళిత హక్కులు, దళిత పోరాటంతో పాటు అందరికి పోరాటం చేశారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా చురుకైన పాత్ర మీరు పోషించారు. ఇప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ గడ్డు కాలంలో ఉన్నప్పుడు మీరు పార్టీ మారకుండా ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నమ్మి ఉన్నారు. దానికి ఉన్న మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఆ గడ్డు కాలంలో మీకు తోడ్పడిన వారు ఎవరు? ఇక ఒకటే పని చేసిందండి, కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా అధికారంలోకి తీసుకురావాలన్న ఒక ఆలోచన బలంగా నాటుకుపోయి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పక్షపాతి, కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలు, మైనార్టీ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక కన్న తల్లిలాగా అమ్మ లెక్క వాళ్ళందరినీ కూడా దగ్గరికి తీసుకుంటది అన్న ఒక కాన్సెప్ట్, ఒక ఆలోచన విధానంతో మనం కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలి అని ఆలోచన చేసినాం. అదే మాదిరిగా ఆ రోజులలో కాంగ్రెస్ పార్టీ ఇక మొత్తం కూడా ఏం లేదు అయిపోయింది అనుకునే టైంలో, అనుకునే మాటలు వినపడే టైంలో ప్రతి గ్రామం తిరిగాము. ప్రతి గ్రామంలో కూడా ఎవరినైనా కాంగ్రెస్ పార్టీ ఇంత మంచి పార్టీ ఇలా చేస్తుందని కాంగ్రెస్ పార్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో వాళ్ళంతా కూడా ఒకటే చెప్పేవారు, కాంగ్రెస్ పార్టీ అంటే మా అందరికి ఇష్టమే, మేమంతా పల్లె ప్రజలు, కాంగ్రెస్ పార్టీ అంటే మాకు అభిమానం ఉంది. కానీ ఆ రోజుల్లో ఉండే అధికార పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ పార్టీ నాయకులు భయభ్రాంతులకు గురి చేసేవారు వాళ్ళని. దానివల్ల వాళ్ళు బయటికి రాకుంటున్నారు. వాళ్ళందరూ మేము బయటకు వచ్చినా రాకపోయినా ఒక్క ఓటుతో మేము సమాధానం చెప్తామని వాళ్ళు చెప్పేవారు. సరే, దాని ప్రకారం మీరు నడిపించడం, మేము కూడా అదే వాళ్ళ ప్రజల అభిష్టాల మేరకే మేము నడుచుకుంటూ వచ్చినాం. ప్రతి ఒక్కరు కూడా మాకు ప్రజలు ఈ పండుగలలో సహకరించారు పూర్తి స్థాయిలో. గ్రామానికి కూడా మేము తిరిగినామండి. ఇప్పుడు ముఖ్యంగా ఒక విషయం మాట్లాడుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వాస్తవం వస్తే అధికారంలోకి వచ్చేదాకా పాపం దాని పక్క కులం పెద్దగా ఎవరు ఉండరు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఈ పార్టీలోకి వస్తారు, బాగా బయట నానుడి ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా మీకు ఈ పదవి గుర్తించి అసలు వస్తుందో కూడా ఊహించలేదు మీరు కూడా. ఇప్పుడు జిల్లా సెక్రటరీ వస్తారు మీరు ఊహించలేదు. అంటే పినపాక నుంచి 2 పదవులు వచ్చినాయి. ఒకటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా చేస్తున్న రామనాథం గారు ఉపాధ్యక్షులు గాను, మీరు సెక్రటరీ గాను ఎన్నికయ్యారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఈ గుర్తింపు గల కారణం ఏంటి? మిమ్మల్ని ఎలా గుర్తించింది అసలు? కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మోటార్ సైకిల్ మీద రామనాథం గారు, నేను ఇద్దరం కూడా ప్రతి గ్రామం తిరిగాం. ఓకే, ప్రతి గ్రామం తిరిగాం, కష్టపడ్డాం. ఈ మండలం కాకుండా ఇంకెక్కడ కార్యక్రమాలు పెట్టినా, అటు కరీంనగర్లో కానీ, ఖమ్మంలో కానీ, హైదరాబాద్లో కానీ, వరంగల్లో కానీ
ఇలా ఎక్కడ పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీకి మేము ఇమీడియట్లీగా మేము ఇంకా సరే ఆర్థికంగా పరిస్థితులు అటు ప్రెసిడెంట్కి ఆయనకు బాగాలేవు, ఇటు మాకు బాగాలేకపోయినా కూడా ఏదో ఒకటి అప్పు చేసైనా పర్లేదు మేము ప్రయాణాన్ని కొనసాగించాం. మేము కొనసాగిస్తూ మాతో ఉన్నటువంటి క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్ని కూడా మేము ప్రోత్సహించి భవిష్యత్తు మనదే అనే భరోసా వాళ్ళకి కల్పించినాం. ఓకే, ఆ విధంగా మేము ముందుకు పోయినాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీరు జిల్లా కార్యదర్శిగా ఎటువంటి బలోపేతంగా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ సెక్రటరీగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ మేరకు ఏ పిలుపునిస్తుందో ఆ పిలుపులో భాగమై మేము ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ విధంగా ఆ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల పక్షాన నిలబడడానికి, ప్రజా సమస్యలను తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ వెళ్ళవేళలా సిద్ధంగా ఉంది. మేము ప్రజా సంక్షేమ పథకాలని ప్రజలకు చేరవేయడానికి మా వంతుగా మేము ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఇంకా ప్రజా సంక్షేమ పథకాలు వాళ్ళకి అందిస్తాం. ప్రజా సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ ప్రజా సమస్యల్ని జిల్లా అధిష్టానానికి, రాష్ట్ర అధినాయకత్వానికి మేము తెలియజేయడానికి మేము సెక్రటరీగా నా వంతు పాత్ర 100% 100% మేము పకడ్బందీగా అమలు చేస్తాం. దీంట్లో ఇక్కడ ఈ జిల్లాలో ఏ సామాజిక వర్గానికి ఏ సమస్య వచ్చినా కూడా మేము ఒకటేలాగా అదే మాదిరిగా స్పందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలోపేతాన్ని ఒక ఎత్తు, నాకు తెలిసింది ఏంటంటే రామనాథన్ గారికి మీకు ఎక్కువ హోప్స్ అంటే యువతగా పొద్దున వీరయ్య గారు కొంచెం మండల అధ్యక్షుడిగా మీరుంటే బాగుంటుంది అని కొంచెం తెలిసి ఫస్ట్లో రామనాథన్ గారిని అసలు కాంగ్రెస్ పార్టీ లేని టైంలో అప్పుడు రామనాథన్ గారిని మీరే మండల అధ్యక్షుడు రిఫర్ చేశారని కూడా మేము విన్నాం. దాంట్లో నిజం వాస్తవం ఉందా? అయితే వీరయ్య గారి ఆలోచన మండల అధ్యక్షులు సెట్ చేయాలి ఎలా ఏంటి అనే ఆలోచన చేసినప్పుడు, జిల్లా అధ్యక్షుడిగా ఆయన చేసినప్పుడు నేను ఇటు చూస్తేనేమో సరే ఎంగేజ్లో ఉన్నా, అంటే యూత్గా నేనున్నా, యూత్గా అందరినీ సాటిస్ఫై చేయలేకపోవచ్చు, దూకుడు స్వభావం ప్రదర్శించవచ్చు అన్న ఒక ఆలోచనతోటి తర్వాత ఇక్కడ సీనియర్ నాయకుడిగా ఉన్నాడు పెద్ద మనిషి, ఈ పెద్ద మనిషిని మండల ప్రెసిడెంట్గా చేస్తే ఆ పెద్ద మనిషి తనానికి హుందాతనానికైనా మిగతా వాళ్ళు గౌరవించే ఆలోచన ఉంటుంది. మనం అవతల ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళని మన పార్టీ వైపును కూడా ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది అన్న ఒక ఆలోచనతోటి మనం అక్కడ రామనాథన్ గారిని అక్కడ కూర్చోబెట్టడం జరిగింది. రామనాథన్ గారిని అక్కడ మండల ప్రెసిడెంట్గా కూర్చోబెట్టడానికి ఈ మండలంలో మన నాయకులు చాలా మంది కూడా దాంట్లో మీరు ఒకరు చేశారు, దాంట్లో నేను ఒకండి. ఇక రెండో విషయం అండి, ఇప్పుడు మీరు నాకు తెలిసి పాత కాంగ్రెస్ లో తీసుకుంటే ఇప్పుడు రేపు కొత్త కమిటీ వేసే అవకాశం కూడా ఉంది కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు. అంటే మీకు కూడా అర్హత ఉంది మీరు అనుకుంటారా? ఆ సీటు మీద కూర్చోడానికి అధిష్టానం మీద అక్కడ ఇచ్చే అవకాశం ఉందా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ అనేది హైలైట్ అవ్వాలి, కాంగ్రెస్ పార్టీ ముందుకు రావాలన్న ఆలోచనతో నేను దాన్ని రామనాథన్ గారికి రిఫర్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు నాకు అవకాశం ఇస్తే నేను చేస్తుంది. ఎందుకంటే దళితులకి పెద్దపీట వేస్తామని కేసీఆర్ చెప్పిండు, దళితులకు పెద్దపీట వేస్తామని కాంగ్రెస్ పార్టీ కూడా తప్పకనే చెప్తా అంది. మరి ఇట్లాంటి టైంలో మీరు మీరు ఇక్కడ పార్టీ పరంగా క్యాస్ట్ పరంగా మాట్లాడాలనే ఉద్దేశం మాకు ఛానల్కి లేదు, కానీ ఒక దళిత నేత ఒకసారి కాంగ్రెస్ పార్టీ పీఠం మీద కూర్చుంటే న్యాయం చేయగలప్పుడు మన సర్వే కూడా తీస్తే కూడా దళితులు ఎక్కువ ఉన్నట్టు తెలంగాణలో ఒక సర్వే కూడా ముఖ్యమంత్రి గారే దాన్ని అధికారికంగా రివీల్ చేయడం జరిగింది. మరి దళితులు ఎక్కువ ఉన్నారు, అలాంటి మీకు ఇప్పుడు సముచిత స్థానం ఇక్కడ దళితులకు మండల అధ్యక్షుడు వస్తారు మీరు అనుకుంటారా? పార్టీ నిర్ణయం అది, పార్టీ నిర్ణయించాలి. పార్టీ సిస్టంలో పోతున్నాం కాబట్టి పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటాం దానికి కట్టుబడి రమేష్ అనే వ్యక్తి 100% దానికి కట్టుబడి పని చేస్తాడు. ఆ రోజులలో దళితులు చేయగలుగుతారు, ఎందుకు చేయలేరండి? చేస్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఇచ్చి చూడాలి కదా ఫస్ట్. వాళ్ళని మనం ఒక సంస్థ ఇచ్చారా నాకు తెలిసి, ఎందుకంటే పినపాక మండలంలో ఎప్పుడైనా ఇచ్చిన చరిత్ర ఉందా? అంటే నాకు తెలిసి అయితే మీడియా ఫీల్డ్ లో 9 సంవత్సరాలు, ఒక ఇంతకుముందు టీచింగ్ ఫీల్డ్ లో 15 సంవత్సరాలు ఉన్నా, ఎక్కడ కూడా నాకు ఎక్కడ కనపడలే. పినపాక మండలంలో ఇంతవరకు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మండల ప్రెసిడెంట్ గా చేసినటువంటి దాఖలాలు లేవు. ఏ పార్టీ అయినా కానివ్వండి లేవు. ఆ దిశగా మరి పార్టీలు ఏవి కూడా ఆలోచించలేదు. మరి ఎందుకు అది మనకు తెలియదులే. కానీ ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, లాస్ట్ టైం పిఎస్సిఎస్ సొసైటీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, సొసైటీ ఎన్నికలలో
ఆ రోజు మా సంఖ్యాబలం కానీ మా కార్యకర్తల బలం కానీ మేమంతా చాలా తక్కువ మంది ఉండేవాళ్ళం. తక్కువనే 10 మంది 6 7 10 మంది అంటే నాకు తెలిసి 3-4 ఉంటోళ్ళు కనబడేటోళ్ళం. మీరే వచ్చి ఇంటర్వ్యూ చేస్తారు కూడా. అప్పుడు నేను మాక్సిమం నాకు తెలిసి మిగతా వాళ్ళు మీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కి రావాలంటే కూడా ప్రెస్ మీట్ అంటే కెమెరా పెట్టడానికి భయపడేటోళ్ళు. నేను పొద్దున్నగిరి గారు వచ్చిన టైంలో కూడా చూసా. నాకు తెలిసి కొరస ఆనంద్ సోదరుడు మీరు, ఇంకొక నలుగురు రామనాథన్ గారు, ఇంకొక స్వప్న రెడ్డి గారు, మన బషీరుద్దీన్ గారు, అంటే వేళ్ళ మీద అంటే మొత్తం మండల వ్యాప్తంగా చూసినా నా చేతి వేలంతమంది నెంబర్ లేరు. అలాంటి పార్టీని అలా మీరు అధికారంలో తీసుకొచ్చారు. నాకు తెలిసి పాయం గారికి టికెట్ వచ్చినప్పుడు కూడా అసలు పాయం గారికి ఇస్తే మేము నల్లేరు నడకలా గెలుపుతాం, కాంగ్రెస్ పార్టీకి అసలు కార్యకర్తలు లేరు అని ప్రతిపక్షాలు మాట్లాడుకున్నాయి. అంటే ఇట్లా ఈ గ్రౌండ్స్ లో అసలు తీసుకురావడానికి మీరు నాకు తెలిసి ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళందరికీ కొత్తగా వచ్చిన వాళ్ళు నాకు తెలిసి ఇప్పుడు సార్ చుట్టూ తిరగడం కానీ బయట ఉన్న వాళ్ళు కానీ మరి అట్లాంటి టైంలో ప్రజల నుంచి గెలిచింది కాంగ్రెస్ పార్టీ. నాయకుల నుంచి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవదని నేను నమ్ముతాను. నేను అదే నమ్ముతాను, ప్రజలు అదే నమ్ముతారు. నాకు తెలిసి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి గెలవదు, మిగతా అన్ని పార్టీ గెలుపుతాయి. కానీ ఒక ప్రజల నుంచి గెలిచింది కాంగ్రెస్ పార్టీ. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలు తీసుకెళ్లడంలో మీ ఉన్న 5-6 గంటలు కష్టపడ్డారు. సభ్యత్వాలు రెండో విషయం చెప్పాలా, సభ్యత్వాలు తీసుకోవడానికి రాహుల్ గాంధీ గారు ఒక ఐడియా ఇచ్చారు అప్పుడు ఆన్లైన్. అసలు నాకు తెలిసి అది పట్టుకోవడం కూడా భయపడరు చాలా మంది. వామ్మో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలు చేస్తే మాకు పథకాలు రావేమో అని. అలాంటి టైంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలు నాకు తెలిసి ఇక్కడ 6,000-5,000 చేశారు మీరు ఈ మండలం నుంచి. ఎలా సాధ్యమైంది అది? అయితే మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, ఏమంటే మండలంలో దళితులకు మండల ప్రెసిడెంట్కి అవకాశం ఇస్తారా, వస్తుందా, సాధ్యమేనా? అది పార్టీ ఆలోచిస్తుంది. మండలంలో దళితులు చేస్తారా చేయలేరా అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ ఇందాక చెప్పదలిచారు. పిఎస్ఎస్ ఎన్నికలలో 6-7 కాంగ్రెస్ పార్టీ నాయకులు 6-7 ఉంటే కార్యకర్తలమే నాయకులుగా మారినాం. కార్యకర్తలే నాయకులుగా మారినాం. నాయకులుగా మారి ఆ రోజు మేము చేసిన కార్యక్రమం ఏంటంటే ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టించినాం. దగ్గరుండి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సిపిఐ, సిపిఎం, టీడీపీ, కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా ఒక కూటమికి ఏర్పాటు అవుదాం. అవతల బలమైనటువంటి రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. మనం ఆర్థికంగా లేము, ప్రజెంట్ అధికారంలో లేము, కాబట్టి మనం ఒక వ్యూహాన్ని ఇక్కడ చేయాలి. ఆ వ్యూహం ఏంటంటే సిపిఎం ఎక్కడ బలంగా ఉంది, సిపిఐ ఎక్కడ బలంగా ఉంది, ఈ విధంగా టీడీపీ ఎక్కడ బలంగా ఉంది అనే అంశాలను మనం పరిగణలోకి తీసుకొని వారి మండల ప్రెసిడెంట్లని వాళ్ళ కార్యదర్శులను పిలిచి మాట్లాడి ఆ రోజు పొత్తుగా ఒక కూటమిగా మేము పిఎస్సిఎస్ ఎన్నికలలో వెళ్ళిపోయినాం. వారి స్థానాలను తీసుకుని వాళ్ళు కూడా ప్రచారం చేసుకోవడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ కాడికి వచ్చేసరికి 8 స్థానాలలో మేము పోటీ చేసినామండి. 8 స్థానాలలో పోటీ చేసినప్పుడు నేను మా నాయకులకు, మా అభ్యర్థులకు నేను ఒకటే చెప్పిన, అప్పుడున్న పరిస్థితులలో ప్రెసిడెంట్ గారికి కూడా చెప్పా, ఒక్కటే ఆలోచన, గెలుస్తామా ఓడుతామా అనేది పక్కన పెట్టండి అంతే. ఓడిపోయినా మనం గెలిచినట్టే, గెలిచినట్టే. ఏ విధంగా అంటే మనం సామాన్య కార్యకర్తలమే నాయకులమైన ఈరోజు కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలంటే జనాలలో ఏ పార్టీ పోటీ చేసింది అంటే కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. ఇటు ఈ అధికార పార్టీ ఉంటే అధికార పార్టీకి ఆపోజిట్ గా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది అనేది జనాలలో, కాంగ్రెస్ అనే పదం ప్రతి జనం మెదడులో మెదలాలి, ప్రతి గుండెల్లో రగలాలనే ఆలోచనతోటి నేను ఆ రోజు పోటీలకు దింపిన అందరినీ. స్వయంగా నా శాలరీ డబ్బులతో, అంటే నేను ఉద్యోగం ప్రైవేట్ గా చేసుకుంటూ నా జీతం డబ్బులు కూడా ఏదో సభ్యత మన నామినేషన్లకు పెట్టిన. అట్లా ఇప్పుడు ఇంకొకటి ఆలోచన, మీరు ఇందాక కూడా ఇంకొక అంటే దీన్ని బట్టి మీరు అనుకోవాలి, దళితులకు మండల ప్రెసిడెంట్ ఇస్తే చేస్తారా చేయలేరా అనేది ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. అవతల పక్క కాంతారావు గారు, రేగ కాంతారావు గారు ఎక్స్-ఎమ్మెల్యే గారు పొద్దాక ఆ పార్టీ ఆఫీస్ లో కూర్చొని, అవతల పక్క ఆఫీస్ లో కూర్చొని వాళ్ళ కార్యకర్తల్ని, నాయకుల్ని మా మీదకి ఉసుగొలిపి మా అభ్యర్థులకు లాక్కపోవడానికి ట్రై చేస్తే అప్పటికప్పుడు మా అభ్యర్థులను కాపాడుకోవడానికి వేరే ప్రయత్నాలు చేసి వాళ్ళని కాపాడుకొని వాళ్ళ యొక్క నామినేషన్ నిలబడేటట్టు చేసుకొని మేము బరిలో నిలబడ్డాం. మీకు ఆ రోజుల్లో కూడా మిమ్మల్ని ఎక్కడ అంటే నేను కాంగ్రెస్ పార్టీ పరంగా నేను చూస్తే వాస్తవంగా అటు కాంగ్రెస్ పార్టీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓసీకి ఇచ్చింది, ఒక ఓసీ కులానికి జెడ్పీటీసీని కేటాయించింది. మీరు మాత్రం ఓడినా గెలిచిన మేము అధిక శాతం ఉన్న బీసీలకు ఇస్తాం. ఈ రోజు బీసీ మార్కెట్లోకి వచ్చింది,
కానీ ఆ రోజునే మీరు బీసీకి జెడ్పీటీసీ టికెట్ మహిళకి ఇచ్చారు. అవును. అంటే ఆ రోజు అట్లా ఎట్లా మీరు బీసీకి ఇవ్వాలి అంటే బీసీకి న్యాయం చేయాలని ఆలోచన ఆ రోజు మీకు ఎట్లా వచ్చింది? అసలు గెలుపోవడం పక్కకి, కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలని ఒకే విధంగా ఒక్క తాటి మీద నడిపించేటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీకి మత విద్వేషాలు రెచ్చగొట్టడం రాదు, కుల విద్వేషాలను రెచ్చగొట్టడం రాదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈ దేశ ప్రజల పార్టీ. ఈ దేశానికి ఒక వెన్నుముక్కల నిలిచినటువంటి పార్టీ ఇది. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ, ఈ దేశానికి మొదటి బడి కట్టించిన పార్టీ, మొదటిసారి రైలు తెచ్చిన పార్టీ, మొదటిసారి అన్ని రకాల సౌకర్యాలను కల్పించినట్టు పార్టీ. భారతదేశ స్వతంత్రంలో ఎన్ని వర్గాలు, ఎన్ని కులాలు, ఎన్ని మతాలు అయితే పార్టిసిపేట్ చేసినాయో అన్ని మతాలని ఒక తాటి మీదకి నడిపించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇక్కడ అవతల నించున్నది ఇంకొకరా అని చూడదు. కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏంటంటే అట్టడుగునున్నటువంటి వ్యక్తులని, అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ముందు వరుసలో నిలబెట్టడమే, వారి నాయకత్వాన్ని ప్రోత్సహించడం, నాయకులను తయారు చేయడం కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ నేను. ఆ రోజు జడ్పీటీసీగా నిలబెట్టినటువంటి వ్యక్తి. ఓకే, అన్నపూర్ణ గారని. అన్నపూర్ణ గారు జడ్పీటీసీకి పోటీ చేశారు. స్వల్ప తేడా ఓడిపోయారు. ఎందుకంటే ఒక రూపాయి పంచకుండా. అవును. అటు ధన ప్రవాహం, ఇటు ప్రజా ప్రవాహం. అవును, ఇదే తేడా. అట్లా. ఇక రెండోదండి, ఇప్పుడు మీకు ఇచ్చిన పదవి రావడానికి ముఖ్య కారకులు, ఇప్పుడు మేము జిల్లా కార్యదర్శి స్థాయికి ఎదగడం మామూలు విషయం ఏం కాదు అది. ఇప్పుడు నాకు తెలిసి బోడా రమేష్ గారు అంటే మండలంలో చాలా మంది తెలియదు, అంటే మీ కార్యకర్తలకి అట్లా తెలిసి ఉండొచ్చు, కొంత వర్గాలు తెలిసి ఉండొచ్చు. అలాంటిది ఒక జిల్లా మీ సేవలను గుర్తించింది. ఆ గుర్తింపు ముఖ్య కారణం ఎవరు ఉన్నారు దీని వెనక? మీరు ఆ స్థాయికి వెళ్ళడానికి ఎవరు రిఫర్ చేయాలి కదా? ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో మేము ఎంత చేసినప్పటికీ కూడా పై స్థాయికి వచ్చేసరికి మాకంటూ ఎవరో ఒకరు రిఫర్ చేయాల్సిందే. మా స్థానిక శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు గారు దీని వెనుక క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఈ అవకాశం రావడానికి ఉదయమీరయ్య గారి సపోర్టు, అండదండలు నాకు. ఉదయమీరయ్య గారి విషయం వచ్చింది కాబట్టి, ఉదయమీరయ్య గారి ఇంట్లోకి మీరు డైరెక్ట్ గా తను ఎమ్మెల్యే ఉన్న టైంలో, జిల్లా ఉన్న టైంలో కూడా వాళ్ళ కుటుంబంలోకి ఒక కుటుంబ సభ్యుడికి డైరెక్ట్ వెళ్ళిపోగల వ్యక్తి మీరు ఒకరు అని మాకు తెలిసిందండి. దాంట్లో వాస్తవం ఉందా? ఉదయమీరయ్య గారు నా సొంత అన్న లెక్క. నేను ఆ ఇంట్లో ఎక్కడైనా ఉండగలుగుతా, ఎక్కడైనా తినగలుగుతా. సో ఓన్ బ్రదర్ లెక్క, ఓన్ బ్రదర్ గా నేను. అట్లా అంత చనువు మా ఇద్దరి మధ్య ఉంది. నేను ఆయన ఇద్దరం ఒక డైనింగ్ టేబుల్ మీద తినుకుంటేనే అన్న వడ్డిస్తా ఉంటే నేను తింటా ఉంటా. అట్లా కూడా మా ఇద్దరు అంత అనుబంధం ఉంది మా ఇద్దరికి. అంటే ఒక లెక్కన చెప్పాలంటే ఇక నాలో ఉన్న నాకు తెలిసి రెండో సొంతీరు లేదని కూడా మేము ఒక టాక్ విన్నాం. ఎందుకంటే ఇంత రాజకీయాలు చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు అయింది, మీకు సొంత ఇల్లు కూడా లేదు. దాంట్లో వాస్తవం ఉందా? ఇల్లు కానీ ఏం కానీ లేదు. కనీసం పెట్రోల్ డబ్బులకు కూడా ఇంటికి మీ పార్టీ ఆఫీస్కి రావాలంటే పెట్రోల్ డబ్బులు కూడా ఇంక ఇబ్బంది పడతాను. నాకు తెలిసి ఇల్లందులో నాకు తెలిసినందుకు 5 ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుకుంటాను, గుమ్మడి నరసయ్య గారి గురించి. మరి ఇక్కడ మీ పొజిషన్ చూస్తే పినపా మండలంలో మీరు చూసినా మండల అధ్యక్షుడు పొజిషన్ చూసినా అట్టే ఉంది. పెట్రోల్ డబ్బులకు కూడా ఎవరు ఇస్తేనే బయటకు వచ్చే పొజిషన్ ఉంది. మరి ఇంకా 2 సంవత్సరాలైనా మీరు ఎందుకు ఇంకా కాంగ్రెస్ పార్టీ వచ్చినా కూడా కనీస ఫలాలు కూడా మీరు పొందలేకపోయారు? కారణం ఏంటి? అయితే ఇల్లు లేనదే మాట వాస్తవం. అయితే ఇక్కడ ఏంటంటే మనకంటే ముందు జనమే. మా ఎమ్మెల్యే గారు కూడా మొదటి విడత ఇందిరమ్మ ఇల్లులు వచ్చినప్పుడు ప్రజలకు ఏవైతే కావాలో అవి మాత్రమే చేయండి అని అన్నారు. ఇప్పుడు మన చేతుల్లో అధికారం ఉంది కదా అని చెప్పేసి మనమే అన్ని తీసుకోవాలి, దోచుకోవాలనే సిస్టమ్ మన దగ్గర లేదు. అది ఫస్ట్ మనతో ఉన్న కార్యకర్త ఎవరున్నారు, లేకపోతే ప్రజలు నిజంగా ఎవరైతే దిక్కుందల్లో ఉన్నారు వాళ్ళ తర్వాతనే మనం నాకు ఆలోచనతో ఈ రోజు వరకు కూడా నేను ఎక్కడ నేను అధికారంలో ఉన్నా అనే అహంభావం ఎక్కడ ప్రదర్శించలేదు. ఆ విధమైన దురుసు ప్రవర్తన కూడా ఏ అధికారి దగ్గర కూడా నేను కలగజేయలేదు. ఏదన్నా కూడా పలానోళ్ళకి పని ఉందండి అని రిక్వెస్ట్ చేస్తా తప్ప పేదలకే చేస్తారు. జనం తర్వాతే మనం ఇప్పుడు ప్రజా జీవితంలో ఉన్నాం, రాజకీయాలలో ప్రజా జీవితంలో ఉన్నాం. ఈ రోజు నా కాంగ్రెస్ పార్టీ స్థానిక శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఆయన మాట పోగొట్టుకోకుండా కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ ఒక స్థానిక లీడర్గా నేను కూడా గట్టిగా ముందుకు పోవాలి అంటే సేవ చేయాల్సిందే. ప్రజలకు సేవ చేస్తేనే మనం ముందుకు పోగలుగుతాం. ఇంకొక నెక్స్ట్ టర్మ్ కూడా మేమే గెలుస్తాం రాసి పెట్టుకోండి అని నిన్న
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బహిరంగంగా ఒక వేటివ్ న్యూస్ కన్క్లూజివ్ ఒక దాంట్లో చెప్పడం జరిగింది పోయినప్పుడు. నెక్స్ట్ మీరు రాసి పెట్టుకోండి 2034 వరకు నేనే ఇక్కడ సీఎంని అని చెప్పింది. అంటే ఆయన సీఎం ఉండాలంటే ఇక్కడ కార్యకర్తల కష్టం ఖచ్చితంగా ఉండాలి. దానికి ఎట్లా నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నా అదే ప్రజా వ్యతిరేకత కూడా అదే రేంజ్ ఉన్నట్టుగా నాకు కనిపిస్తుంది వాస్తవంగా. ఎందుకు ఇన్ని మంచి పథకాలు ఇచ్చి కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు అప్రతిష్టత పాల్పంచుకుంటుంది? అది నాయకత్వ లోపమా, పార్టీ లోపమా? అది ఇక్కడ అప్రతిష్ట పాలనేది ఏం లేదు. అంటే బయట మేము మీడియాలో బయట వింటుంటాం కదా, మా సీఎం గారు చెప్పినట్టు, మా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు 100% 2034 వరకు కూడా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటది. దాంట్లో నో డౌట్. ఇంకా పినపాక గడ్డ కాంగ్రెస్ పార్టీకి నిలయమైనటువంటి అడ్డ ఇది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వేవ్ మళ్ళీ కంటిన్యూ అయింది. ఖచ్చితంగా మేము ఇప్పుడే జిల్లా కమిటీలు, మండల కమిటీలు, పార్టీని మళ్ళీ నూతన ఉత్తేజం తీసుకురావడానికి యువకులకి, కొత్త వారికి అవకాశాలు ఇస్తున్నాం. సగటం అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఏదైనా కూడా ముందుకు పోవడమే తప్ప వెనక్కు రావడం లేదు. ఇంకా ఇప్పటిదాకా సంక్షేమ పథకాల మీద ఫోకస్ పెట్టినాం, ఇక మీదట కూడా పెడతాం. ఇక మీదట సంక్షేమ పథకాలని, కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలని రెండింటిని జోడేట్లాగా ముందుకు తీసుకుపోతాం. ఓకే, అంటే నెక్స్ట్ టర్మ్ కూడా కాంగ్రెస్ పార్టీ విజయనగరంగా మీరు ఖచ్చితంగా కృషి చేస్తారు, మీ కార్యకర్తల బలంతో. అంతే అంతే. ఇంకొక విషయం కూడా, ఇందాక కూడా మా పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు ఇన్స్పిరేషన్. అట్లా ఆయన కూడా, ఎందుకంటే యువకుడు పదునైన మాటలతోటి పదునైనటువంటి అస్త్రాలను సంధించగలిగిన నేత. ఆయన ఏ విధంగా అయితే ఆయన లైఫ్ స్టార్ట్ చేసి ఏ విధంగా అయితే ముందుకు వచ్చి ఈ రోజు ఆయన ఒక జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, సీఎంగా ఏ విధంగా అయితే కూర్చున్నారో ఆ మాదిరిగా మేము కూడా ఆయన ఒక రోల్ మోడల్గా చేసుకొని ముందుకు పోవడానికి మాకు ఒక అవకాశం, ఆప్షన్ ఇది. సామాన్యుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎదగగలుగుతాడు అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మాకు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఇరువురు సమాచారం ఇచ్చినందుకు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసిన కృషి, తను కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు చేసిన సేవలు, అలాగే తన్ని ఈ స్థాయిలో నిలబడిన జిల్లా కమిటీకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రమేష్ గారు. రమేష్ గారు ఇలాగే కాంగ్రెస్ పార్టీలో ఇంకా మంచి పేరు తీసుకురావాలని, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎస్బీ న్యూస్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.